విశ్వరత్న క్రియేటివ్ న్యూస్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూస్తుందాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి హోటల్ ఒకటి ఓపెన్ చేశాడు కదా. ఆ హోటల్ ఓపెన్ చేసేటప్పుడు తనకి ఆల్రెడీ మేనకోడలు అని చెప్పి అంటున్నారు కదా, వాళ్ళ ఫ్యాన్ చిన్న పాప ఆ పిల్లతో పాటు కలిసి వాళ్ళ మదర్, ఆ పాప ప్లస్ కళ్యాణ్ వెళ్ళారనమాట ఆ ఓపెనింగ్కి సంబంధించి చాలా న్యూస్లు కూడా వైరల్ అవుతున్నాయి. అంటే యాక్చువల్గా ఆ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఎవరెవరు వచ్చారో వాటికి సంబంధించి కూడా వైరల్ అవుతున్నాయి. ప్లస్ తనతో పాటు సెల్ఫీలు దిగటం, అంటే సెల్ఫీలు దిగిన వాళ్ళు కూడా అక్కడ చెఫ్స్ అని చెప్పి అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు క్యాప్స్ పెట్టుకోవడం అదంతా చూస్తే అర్థమవుతుంది. ప్లస్ కళ్యాణ్ని వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు కళ్యాణ్ కూడా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్. తను బయటకు వచ్చేటప్పటికి అందరూ తను చూడాలి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తనుజతో పోలిస్తే కొంచెం తక్కువ అని చెప్పచ్చు నాకైతే అనిపించింది. ఇప్పుడు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ వచ్చేసి లేదు తనకు చాలామంది వచ్చారంటే నేను చూసినంత వరకు అని చెప్తున్నాను. బట్ లైవ్లో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఎంతమంది వచ్చారండి. నేను చూసినంత వరకు అయితే తనుజతో పోలిస్తే కళ్యాణ్కి కొంచెం తక్కువ మంది వచ్చినట్టు అనిపించింది. దీన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే ఇంకా మనం అయితే ఏం చేయలేం కదా. సో కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు తన ఆల్బమ్ రిలీజ్ అవుతుంది కదా, ఆల్బమ్ గురించి కూడా చాలామంది అడిగారు. ఆల్బమ్ గురించి అడిగితే తను చెప్పింది ఒకటే, ఆల్బమ్ నాకు త్వరలో రిలీజ్ అవుతుంది, బట్ దాని గురించి స్పెషల్గా అనౌన్స్మెంట్ ఉంటుంది. ప్లస్ దానికి నేను పెడతాను, ఒక సపరేట్ వీడియో కూడా పెడతాను, నా ఛానల్లో పెడతాను, సో మిస్ అవ్వకండి అని చెప్పాడు అనమాట. ప్లస్ వెబ్ సిరీస్ ఏమైనా చేస్తున్నాను, మూవీ చేస్తున్నాను అని అడిగితే వెబ్ సిరీస్ చేస్తున్నాను, మూవీ కూడా త్వరలో, అంటే వాటి గురించి నా ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత వాటన్నిటి గురించి నేను చెప్తానని చెప్పాడు అనమాట. ఇప్పుడు మరి మీరేం ప్రోగ్రామ్స్ చేయట్లేదా అంటే, మీకు షాకింగ్గా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను, అది ప్లస్ మీకు నచ్చే వాళ్ళతోనే చేస్తున్నాను చెప్పాడు. అంటే తనుజతో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాడు, అది త్వరలో రాబోతుంది అనమాట. సో చూద్దాం ఎప్పుడు చేస్తున్నాడో ఎప్పుడు వస్తుంది అనేది మనకు త్వరలో తెలుస్తుంది. సో ఇదంతా పక్కన పెడితే యాక్చువల్గా ఇప్పుడు కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9కి రావడానికి రీజన్ అగ్నిపరీక్ష. సో అలా అగ్నిపరీక్ష ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవుతుందని చెప్పి కూడా 1 మంత్ అవుతుంది, బట్ ఇంతవరకు అయితే స్టార్ట్ అవ్వాలి. రీజన్ ఏంటంటే అప్లై చేసుకునే వాళ్ళు కళ్యాణ్ లాగా ఉండాలని చెప్పి అనుకుంటున్నారు. ఇంతవరకు షార్ట్అవుట్ చేసిన లిస్ట్లో కళ్యాణ్ లాగా ఎవరు అందించలేదనమాట. అందుకని ఇంకా చాలామంది అప్లై చేసుకోమని చెప్పి ఇప్పుడు థర్డ్ టైం వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, గ్రౌండ్ ఆయిల్లో దానికి పైన ఒకటి ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే అంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని స్కాన్ చేస్తే దానిలో నుంచి వీడియో అప్లోడ్ చేయొచ్చు. అలా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరేం చెప్పాలనుకున్నారో మొత్తం చెప్పొచ్చు. దానికైతే టైం లిమిట్ లేదు. ఆ టైం లిమిట్ లేకుండా మీరు చెప్పాలనుకుంది మీకు, అంటే మీరేం చేస్తూ ఉంటారు చెప్పాలి, నెక్స్ట్ మీకున్న హాబీస్ చెప్పాలి, మీరు ఎందుకు బిగ్ బాస్లోకి రావాలనుకుంటున్నారో చెప్పాలి. అదంతా చెప్పి మీరు చెప్పిన తర్వాత సో అట్లా చేస్తే బిగ్ బాస్ ముందు అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయితే ఇంకా వాళ్ళు రౌండ్స్ పెడతారు, రౌండ్స్లో మొత్తం సెలెక్ట్ అయితే బిగ్ బాస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అప్లై చేసిన వాళ్ళందరూ బిగ్ బాస్లోకి వెళ్ళరు, అగ్ని పరీక్షకు అప్లై చేసిన వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవ్వాలంటే వాళ్ళకి నచ్చాలి, మీరు పంపించిన పోర్ట్ఫోలియో వాళ్ళకి నచ్చితేనే అగ్నిపరీక్షలోకి వెళ్తారు. అగ్నిపరీక్షలో మొత్తం సెలెక్ట్ అయితే అప్పుడు బిగ్ బాస్లోకి వెళ్తారు. బిగ్ బాస్లోకి వెళ్ళినంత మాత్రం లాస్ట్ వరకు ఉంటారని కూడా లేదు. సో అంటే మీరు వెళ్ళటానికి ఫస్ట్ చూసుకోవాలి. అది విన్ అవ్వాలి అంటే మీ మీద మీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మీరు చేయగలమనే కాన్ఫిడెన్స్ మీరు ఉంటేనే వెళ్ళాలి. లేకపోతే కొంతమంది చూశాను నేను పోర్ట్ఫోలియోస్, అవి ఏంటంటే మేము అగ్నిపరీక్ష వెళ్తాను లేదో నాకు తెలియదు, ఒకవేళ వెళ్ళారంటే కప్పునది, అంటే అగ్నిపరీక్షకి వెళ్ళి సెలెక్ట్ అయిపోయి ఇంకా బిగ్ బాస్లోకి వెళ్ళినట్టే ఫీల్ అయిపోతున్నారు. అగ్నిపరీక్ష సెలెక్ట్ అయినంత మాత్రం బిగ్ బాస్కి వెళ్ళరు. అగ్నిపరీక్షలో చాలా రౌండ్స్ ఉంటాయి, వాళ్ళు పెట్టే రౌండ్స్ ఆ టెస్ట్లో కూడా ఫెయిల్ అవ్వకుండా పాస్ అయితేనే వెళ్తారు. సో ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళందరూ వెళ్తున్నారని అయితే ఫీల్ అవ్వద్దు. సో కళ్యాణ్ వచ్చేసి త్వరలో ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు తనుజతో కలిసి. సో ఇది వచ్చేసి కళ్యాణ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. చూడండి గైస్, బాయ్.